రామాయణంలో అండి హ్మ్. బాలకాండలో 29వ సర్గలో 25వ శ్లోకం అండి. అందులో ఆ రామ లక్ష్మణులతో ఆశ్రమం ప్రవేశించిన ఆ మహాముని మంచు తొలగి పునర్వసు నక్షత్రముల జంటతో గూడిన చంద్రుని వోలే రాజిల్లెను అని అన్నారు కదండి. హ్మ్. అక్కడ పునర్వసు నక్షత్రముల జంటతో అంటే నువ్వు అంటే ముందుకు వెళ్ళి చెప్తున్నావు ఇప్పుడు రాసేది కాకుండా, ఇప్పుడు ఇస్తున్నది కాకుండా. సారీ గురువుగారండి. పర్వాలేదు, ఇప్పుడు అడుగు. హ్మ్. ఉమ్. ఎందుకంటే పునర్వ నేను మీకు ఇస్తున్నది ఏ రామాయణం ఉందో ఇప్పుడు కొంచెం కొంచెం ఉమ్, ఇస్తున్నా, దాంట్లో ఉమ్, వెతకండి. అలాగేనండి. అది యథాతథంగా వాల్మీకి మహర్షి హృదయాన్ని అక్కడ పరవడం జరుగుతూ ఉంది, ఉమ్, ఆయన దర్శనాన్ని. అలాగేనండి. అందువల్ల ఇప్పుడు మిమ్మల్ని ఆ అనువాదాలు చదవమని చెప్పినా ప్రస్తుతానికి అవే మనకి అందుబాటు కాబట్టి వాటిని చదువుకోవాలి. ఇప్పుడు ఇస్తున్న దాన్ని పూర్ణంగా చదువుతున్నట్లయితే ఎందుకు ఇలా రాశానన్నది అర్థమవుతుంది. సరే, అలాగే. ఇప్పుడు నువ్వు అడిగిన దాని ప్రకారం పునర్వసు నక్షత్రంలో జంట అంటే ఇప్పుడు రాముల వారిది పునర్వసు నక్షత్రం కదండి. ఉమ్, ఉమ్, ఆ పక్కనే ఉన్న నక్షత్రం లక్ష్మణుల వారిది పుష్యమి నక్షత్రము. వాళ్ళిద్దరితో కలిసి వెళ్తున్నారు కాబట్టి అలా పునర్వసు లక్ష్మణ నక్షత్రముల జంట స్వామిది అశ్లేష అన్నారండి. నక్షత్రం. ఆహా! ఓకే. ఆశ్లేష నక్షత్రం. నువ్వు అలా కన్ఫర్మ్ చేయకూడదు సుమా, అలాగేనండి. తెలుసుకొని చేయాలి. ఇప్పుడు హ్మ్. నేను దానికి సమాధానం చెప్పకుండా ముందుకు వెళ్ళాను అనుకో, అందరూ దాన్ని గ్రహిస్తారు కాబట్టి ఏమి చెప్పారు ఆయన కూడా అంగీకరించారు కాబట్టి అదే అని. అవునండి. పునర్వసు నక్షత్రంలో జంట అంటే అర్థం ఏమిటంటే, హ్మ్. నక్షత్రం అంటే ఒక చుక్క కాదు. హ్మ్. నక్షత్రం అనేది కొన్ని చుక్కల సమూహం. హ్మ్. నక్షత్రం అనేది ఒక ప్రత్యేకమైన ఒక వెలుగు చుక్క కాదు, అది కొంత ప్రదేశం. నక్షత్రం అనేది హ్మ్. ప్రతి నక్షత్రానికి సమ ప్రదేశమే ఉంటుంది. 27 నక్షత్రాలు ఉంటాయి. హ్మ్. ఈ భూమి మీద నుంచి భూమి చుట్టూ ఒక వృత్తం గీసినట్లయితే, హ్మ్. అది 27 భాగాలుగా చేసినట్లయితే హ్మ్. దానిని నక్షత్ర చక్రము, రాశి చక్రము అంటాం. హ్మ్. 27 భాగాలు చేస్తే అది నక్షత్ర చక్రం అవుతుంది. హ్మ్. రాశి శబ్దానికి అర్థం ఏంటంటే కుప్ప, రాశి సమూహము అని అర్థం. అవునండి. బియ్యపు రాశి ఇట్లా అంటాం కదా, అలా. అవునండి. ఏమి రాశి పోసి ఉంది అక్కడంటే చుక్కల రాశి పోసి ఉంది. హ్మ్. చుక్కలు రకరకాల ఆకారాల్లో ఉంటాయి. హ్మ్. పునర్వసు అనే నక్షత్రంలో 2 చుక్కలు పెద్దవి కనిపిస్తాయి, అందువల్ల పునర్వసు నక్షత్రంలో జంట వలె అన్నారు. హ్మ్. హ్మ్. ఒకళ్ళనొకళ్ళు పోలి ఉన్నారు కాబట్టి, ఒకే రకంగా ఉన్నారు కాబట్టి కూడా హ్మ్. జంట ఒకే నక్షత్రం లాగా కనిపిస్తున్నారని చెప్పారు అక్కడ. ఇక చంద్రుడు హ్మ్. పునర్వసు నక్షత్రం మీదకి వచ్చినప్పుడు, అంటే హ్మ్. పునర్వసు 4వ పాదంలోకి వచ్చినప్పుడు చంద్రుని యొక్క స్వరాశి అయిన కర్కాటకం మొదలవుతుంది. ఆయన ఇంట్లోకి ఆయన ప్రవేశించినట్లు అవుతుంది. ఇది దాని యొక్క అర్థం. వాళ్ళ ఇంట్లోకే హ్మ్. వాళ్ళు ప్రవేశించినట్లుగా. పూర్వం ఆ సిద్ధాశ్రమంలో, దాన్ని సిద్ధాశ్రమము అంటారు ఆ ఆశ్రమాన్ని, అక్కడే విశ్వామిత్ర భగవానుడు యజ్ఞాన్ని రామలక్ష్మణ సహాయంతో పూర్ణం చేసింది. అవును. అదేవిధంగా సుబాహుణ్ణి సంహరింపజేసింది కూడా అక్కడే. హ్మ్. ఆ ప్రదేశంలోనే పూర్వము కశ్యప్ ప్రజాపతి, అదితిదేవి ఇద్దరు కలిసి తపస్సు చేశారు. దాంతకు హ్మ్. మునిపే ఎంతో కాలం నుంచి విష్ణు భగవానుడు కూడా అక్కడ తపస్సు చేస్తూ ఉన్నారు. అక్కడే వామన భగవానుడు జనించింది కూడా, అవునండి. పెరిగింది కూడా. హ్మ్. అందువల్ల ఆ ఆశ్రమానికి సిద్ధాశ్రమం అనే పేరు వచ్చింది. ఆ వామన భగవానుడే ఈ రామచంద్రుడు, లక్ష్మణుడు. కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ప్రవేశించినట్లుగా అయిందన్నట్లుగా చెప్పారు. హ్మ్. అర్థమైందా? అర్థమైందండి. అంత ఉంది. సరే, ఇక నుంచి ఎప్పటికప్పుడు ఇప్పటి వరకు వచ్చిన రామాయణం నుంచి అడగటం మొదలెట్టు. అలాగేనండి. ఉమ్. జై శ్రీరామ్. पिपरे रामरसं रसने पिब
पिबरे रामरसम् पिबरे रामरसम् रसने पिबरे रामरसम् दूरीकृत